సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ సర్పంచ్ మేదర్ సుధాకర్ గారికి స్వాగతం. అలాగే ఉప సర్పంచ్ కళ్యాణ్ ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే మా వార్డు సభ్యులు మరియు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా అందరికీ నమస్కారం. ఈ గ్రామ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ గ్రామ సభ యొక్క ముఖ్యమైన ఎజెండా ఏంటంటే, ఇప్పుడు రాబోయేది వర్షాకాలం. ఈ వర్షాకాలం ముందస్తు జాగ్రత్తగా అందరూ కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మీ ఇంటి చుట్టూ పరిసరాలను కూడా అందరు కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజన్ చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఈ డెంగ్యూ జ్వరాలు, అట్లాంటి జ్వరాలు, మలేరియా కానీ ఇలాంటి జ్వరాలు వస్తాయి. కాబట్టి మీరు ఫస్ట్ శుభ్రతగా ఉంచుకుంటేనే గ్రామ పంచాయతీ తరఫున మేము చేయగలుగుతాం. మీరు శుభ్రతను పాటిస్తేనే మాకు అంతో ఇంతోగా మీకు ఆరోగ్యంగా ఉంటుంది, గ్రామ పంచాయతీ కూడా మాకు పని కూడా సులభంగా అవుతుంది. కాబట్టి అందరూ కూడా మీ చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ఈ మురికి కాలువలు అనేవి మేము రెగ్యులర్గా తీస్తూనే ఉన్నాం. ఆ డ్రైనేజీలు అన్నీ కూడా మేము క్లీన్గా ఉంచుకుంటాము. అలాగే త్రాగునీటిని కూడా మీరు ఇప్పుడు వచ్చే వర్షాకాలం నీటిని కూడా శుభ్రంగా ఉంచుకొని మంచి శుభ్రమైన నీటిని తాగాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే స్వచ్ఛ భారత మిషన్. ఒక్కసారి ఇక్కడ చూడండి, తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలు, ప్రత్యేక జాగ్రత్త వ్యర్థాలని మనకు జీపీ ట్రాక్టర్, మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అనేది మన ఇంటింటికి వస్తున్నది. మీరు చేయాల్సింది ఏంటంటే, మహిళలు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇంట్లో ఆహారము ప్లస్ మన ఇల్లు మీరు కూరగాయలు కోస్తారు కదా, ఆ కూరగాయలన్నింటిని కూడా ఒక డబ్బాలో వేయండి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువగా కాగితము, ప్లాస్టిక్, సీసాలు కానీ అవన్నిటిని కూడా ఇంకో డబ్బాలో వేయండి. అంటే ఈ రెండింటిని కూడా తడి పొడి చెత్తగా విభజించి ఈ రెండు చెత్తల్ని కూడా దానికి చేసి మాకు ట్రాక్టర్లో ఇవ్వాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇది ఇప్పుడే అలవాటు కాదు, కానీ మెల్లగా అలవాటు చేసుకుంటే మాత్రం ఇది అవుతుంది. మేము గ్రామ పంచాయతీ తరఫున ఒకటి తీర్మానం చేసి ప్రతి ఇంటికి కూడా 2 చెత్త బుట్టలు ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాము. ఇది కూడా మీకు 2 చెత్త బుట్టలు మేము అందిస్తాము. కాకపోతే ఈ కార్యక్రమం మాత్రం మహిళలుగా మీరు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా వచ్చేసి మొక్కలు, చెట్లు మేము ఇంటింటికి 6 మొక్కలు ఇస్తాము. ఖచ్చితంగా నాటుకోండి. చెట్లు అనేది కంపల్సరీ నాటాల్సిందే. అందరూ ఈ ఒక కార్యక్రమంలో మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము. నీటి విషయంలో కానీ, ఈ చెత్త విషయంలో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మీరు చెప్పండి, మేము దాన్ని సాల్వ్ చేయడానికి గ్రామ పంచాయతీ తరఫున మా వంతుగా మా గ్రామ పంచాయతీ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. మా సహకారంతో మీ అందరికీ కూడా జనాలకు ఎలాంటి లోటుపాట్లు కాకుండా మేము చూసుకుంటామని ఈ సభావేదికగా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము. ఇంకా నేను అబ్జర్వ్ చేస్తుంది అంటే, మన ఇంటి ముందట ఆకిలు కూడా నూక్కోవడానికి వెనక ముందు చేస్తున్నారు. కొద్దిగా సీసీ రోడ్ ఉన్నదని చెప్పేసి ఇంటి ముందట ఆకిళ్ళు కూడా ఊడుస్తలేరు. కొద్దిగా మీరే శుభ్రం చేసుకోవాలమ్మా మీ ఇంటి ముందట మీ ఆకిలికి. ఓకేనా? మరీ అసలు అంత దారుణంగా ఎందుకు అవుతున్నారో అర్థమవుతలేదు. కానీ కొద్దిగా ఆ పని అయితే మీరే చేసుకోండి. మరి గ్రామ పంచాయతీలు వచ్చి ఊడాలంటే కొద్దిగా కష్టం అమ్మా. మన ఇంటి ముందట మన ఆకిళ్ళు నూక్కోవడానికి ఏముంది? ఇంతకుముందు పాతకాలంలో ఊడకపోరా మీరు అందరూ? మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారవుతున్నారో అర్థమవుతలేదు. కొద్దిగా మీ పరిశుభ్రత మీ ఏమట్నేమ్మా ఏదైనా కానీ. మరి అసలు ఆ రోడ్డు చూస్తే ఆళ్ళకిళ్ళ ముందంటే అంతా మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి చల్లన పడేస్తున్నారు. ఇంత ట్రాక్టర్ రాంగా కూడా తీసుకపోయి డ్రైనేజ్లలో పడేస్తారు. ఆ పని మాత్రం చేయకండి ప్లీజ్. దయచేసి మీరు ఒకవేళ ట్రాక్టర్ రాకుండా కానీ ఏదో సంచిలేషన్ పెట్టండి. కంపల్సరీ మేమే తీసుకుంటాం ఆ చెత్తని, కానీ డ్రైనేజ్లో తీసుకుపోయి మాత్రమే చేయకండి మురికి కాలువల. రిజిస్ట్రేషన్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ అందరూ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే కంపల్సరీ చేసుకోండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కంపల్సరీ చేసుకోండి. లేదంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్స్ కూడా మీకు వర్తించవు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి. ఎవరైనా మేము చేసుకోలేదు డౌట్ ఉంది అని అనుకుంటే ఇప్పుడు రండి, మీ ఆధార్ కార్డ్ తీసుకొని పట్టా పాస్బుక్ తీసుకొని చెక్ చేస్తాను. మళ్ళీ ఈ సీజన్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఎల్లినో ప్రభావం మన తెలంగాణలో ఉంటుంది. అంటే వర్షాలు ఈసారి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి సోయా వేసే ముందు ఒకసారి ఆలోచించండి. జూన్ జూలైలో మనం అనుకున్నంత వర్షాలు ఉన్నప్పటికీ ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఆ టైంలో మనకి సోయా పూత దశలో ఉంటుంది. కాబట్టి వర్షాలు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి అనుగుణంగా మీరు సెట్ చేసుకోండి పంటలు. అలాగే మీరు ఫెర్టిలైజర్ షాప్లో విత్తనాలు తీసుకునే ముందు కంపల్సరీ లైసెన్స్డ్ డీలర్ దగ్గరనే ఫెర్టిలైజర్ విత్తనాలు తీసుకోండి.
మళ్ళీ మీరు అక్కడ రసీదు తీసుకోవాలి కంపల్సరీ. మీరు తీసుకున్న రేటు, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, దానిపైన అన్నీ చూసుకొని ఆ రసీదు మీకు పంట చేతికొచ్చే వరకు మీ దగ్గరనే ఉంచుకోవాలి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంతమంది గ్యాదర్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీకు ఎలాంటిది ఉన్నా కానీ గ్రామ పంచాయతీ తరఫున ఏది ఉన్నా కానీ చెప్పండి, అట్లా ఏం లేదు. ఓకేనా? ఓకే, ఇల్లు వస్తుందమ్మా. ఇందిరా మిల్లు సెకండ్ లిస్ట్ మాకు గుర్తుంది మీది. సెకండ్ లిస్ట్ ఓకే, సెకండ్ లిస్ట్లో ఉన్నది మీది వస్తుంది. ఓకేనా? KNM 1638 జై శ్రీరామ్ వేయొచ్చు. జై శ్రీరామ్ మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి అది వేయొచ్చు. HMT సోనా WGL 962 WGL 44, ఇంకోటి JGL 1798. ఈ 8 రకాల వెరైటీలను మాత్రమే మీరు వేయాలి.